భగవంతునితో సన్నిహిత సంబంధము పెంచుకోవాలంటే ఇంద్రియ నిగ్రహమును పాటించాలి. ఇంద్రియ నిగ్రహము గావించినవాడు భగవంతునికి అత్యంత ప్రీతికరమైనవాడు. ఇతనే నియర్ అండ్ డియర్. తన స్వంతవారిని ఏ ద్వారము వద్ద అడ్డుపెట్టడానికి ఎవరికి అధికారము లేదు కదా. ద్వారము వద్ద ఏ బయటివారో క్రొత్తవారో వచ్చినప్పుడు మాత్రమే అడ్డం పెట్టగలడు. రాజకుమారులు, రాజసంబంధీకులు, రాజు యొక్క బంధువులు, రాజు యొక్క సోదరులు వచ్చినప్పుడు ఎవరు కూడాను అడ్డుపెట్టరు. కనుకనే భగవంతునితో సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని అనుభవించటానికి మనం ఈ ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలి. దీనిని దైవార్పిత భావంతో ఆచరించటం ఈ వయసులో అత్యవసరం. ఇది పునాది వంటిది. ఈ పునాది గట్టిగా ఉన్నప్పుడే భవిష్యత్తు అనే భవనమునకు భద్రత చేకూరుతుంది. ఈ ఫౌండేషన్ సరైన స్థితిలో వేయకపోతే భవనం ఏ క్షణములోనైనా కూలిపోవటానికి అవకాశముంటుంది. బ్రహ్మచర్య ఆశ్రమమనేది జీవితానికి పునాది వంటిది.